వారికి ఘనంగా స్వాగతం సుస్వాగతం. వేదిక పైనకి అందరి కరత్వాల ధ్వనులతోటి ఒక్కసారి స్వాగతం. కళాకారులు ఒక్కసారి కొంచెం వీరి ఉపన్యాసాలు అయ్యేదాకా ఒక 10 నిమిషాలు కళాకారులు ఒక్కసారి ఇక్కడ స్టేజ్ దగ్గర కొంచెం రూట్ క్లియర్. గట్టిగా సఫలు కొట్టాలి గట్టిగా. ఎందుకోసం అంటే దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు అన్నీ కూడా ఒక 20 నిమిషాలు ఆ మహనీయుల యొక్క చరిత్రను మీరంతా కూడా అధ్యయనం చేయాలి. ఎందుకోసం అంటే ఈ సమాజం కోసం పిల్లలను కూడా వద్దనుకున్నారు వాళ్ళు. పిల్లలు ఉంటే కూడా ఒకవేళ ఈ సమాజానికి మేము చదువు నేర్పుతామో లేదో అని పిల్లలు కూడా వద్దనుకున్నారు.
మంచి మల్లె పువ్వువై దయచేసి అందరు కూర్చోవాలి. దయచేసి వేదిక దగ్గర కొంచెం స్పేస్ ఇవ్వండి. బుక్లకి కొంచెం ప్లేస్ ఇవ్వండి. విజయారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుచున్నాం. కొంచెం ఇక్కడ సైడ్ జరగండి దయచేసి. ప్లీజ్ కొంచెం స్టేజ్ని కొంచెం ఖాళీ చేయాలని కోరుచున్నామండి. ప్లీజ్ 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 కొంచెం వెళ్ళే వారికి వచ్చే వారికి దారి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ కొంచెం స్టేజ్ని కొంచెం ఐక్యత ఆకలైనట్టుంది అందరికి. ఒక 5 నిమిషాలు ఆగండి. అభివాదం చేశాక మీరు అందరూ రావాలి. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. పెళ్ళన్న గారికి చైర్మన్ గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు, బీసీ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు నుంచి వచ్చేసినటువంటి రామచంద్ర యాదవ్ గారు, యాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, జగదీష్ గారు, కార్పొరేటర్ విజయరాణి గారు, వేదిక పైన పెద్దలందరికీ, ముందున్నటువంటి మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, తెలంగాణలో ప్రభుత్వ పాత్ర వహించిన కళాకారులకి, గాయకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, దాదాపు 200 ఏళ్ల క్రితం, దాదాపు 198 సంవత్సరాల క్రితం 1827 ఏప్రిల్ 8న, ఏప్రిల్ 11న ఈ మహానుభావుడు పుట్టాడు. పుట్టినాడు ఎవరు అనుకోలే. దేశ చరిత్రలో ఒక చరిత్రకారుడుగా నిలిచిపోతాడని, ఇవాళ మనంతా కూడా పూజించుకునే స్థాయికి ఎదుగుతాడని మాలి కుటుంబంలో పుట్టినటువంటి పూలే గారు 200 సంవత్సరాల క్రితం దూరదృష్టితో అంటరాని తనం మీద పోరాటమే కాకుండా వారితో పాటు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు విద్య విషయంలో, చదువు విషయంలో వారు చూపిన చొరవ, సాహసము ఎప్పుడు కూడా మర్చిపోలేము. వాళ్ళ బీసీ బిడ్డలమైన మనందరికి కూడా స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే గారు. అగ్రవర్ణాల వారి యొక్క కుట్రలో చాలా రోజులు చరిత్రలోకి రాకుండా మరుగుపడిన వ్యక్తి. ఇటీవల కాలంలోనే వారు వెలుగులోకి వచ్చారు, మన మధ్యన మెదులుతూ ఉన్నారు. అధునాత సంకేతం ఉన్నటువంటి ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి పరికరాలు కానీ, సాంకేతిక పరికరాలు కానీ ఆనాడు ఏమీ లేని రోజుల్లో వారు తీసుకున్నటువంటి సంకల్పం, సంఘం అవసరం ఉన్నటువంటి మార్పులు, చదువు విషయంలో తీసుకున్నటువంటి నేర్పరితనం ఇవన్నీ కూడా మనకు స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా బీసీ బిడ్డ అయినటువంటి పూలే గారు ఇలా మనందరూ కూడా స్ఫూర్తిదాయకం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, రాష్ట్రంలో వారిచ్చిన సందేశాన్ని, వారిచ్చిన స్ఫూర్తిని
తూచా తప్పకుండా పాటిస్తుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారం రాగానే ప్రజాభవన్ పేరుని జ్యోతిబా పూలే భవన్ గా మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. వారి అడుగుజాడలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ప్రభుత్వ ఫలాలు దక్కాల్సిందేన నినాదం ఇస్కి జితని ఆబాదీ ఉస్కి ఉతని భాగీదారీ అని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తీసుకున్న నినాదానికి స్ఫూర్తిగా తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి సందర్భం వల్ల దానికి తోడు ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ప్రవేశపెట్టిన డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టాను. దానికి ఆధారంగా ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఎన్నికలకు పోవాలని అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి కేబినెట్ సభ్యులను ఒప్పించి 42% రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. దీనికి అంతటికీ స్ఫూర్తి జ్యోతిబా పూలే గారు. వారిని స్ఫూర్తిగా వారి మధ్యలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని రాష్ట్రంలో ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసపేటమైన నిర్ణయం కుల సర్వే చేశాం. కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగతున్నాం. మేము వింటున్నాం ఈ జనాములో ఇగో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన సర్వేలో తెలిసినట్టు వివరాలు ఇవి. ఈ రాష్ట్రంలో 56% పైగా బీసీలు ఉన్నారు, మా వాటా మాకు కావాలని కేంద్రాన్ని అడుగుతున్నటువంటి సందర్భం. ఢిల్లీలో మహాధర్నా పెట్టారు జాదు శ్రీనివాస్ గౌడ్ గారు. వేలాది మంది ట్రైన్లో తీసుకెళ్లినారు, మమ్మల్ని కూడా పిలిచినారు. రేవంత్ రెడ్డి గారు మేము ధర్నాకు హాజరైనాం. పార్లమెంట్లో వక్ బిల్ ఉండడం వల్ల రాహుల్ గాంధీ గారు రాలేకపోయినారు. మరి బీసీల మీద ప్రేమ వలుకోవచ్చే బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, మరి బీసీ సంఘాల వారు ధర్నా పిలిచి ఎందుకు రాలే అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఆనాడు వివిధ రాజకీయ పార్టీలు డిఎంకే, ఏడీఎంకే, ఎంఐఎం, ఎన్సిపి ఎన్నో పార్టీల యొక్క ఎంపీలు దాదాపు 40 నుంచి 50 మంది ఎంపీలు ధర్నాకు వచ్చినట్టు సందర్భం. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి కాబట్టి. కేంద్రం అడుగుతా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. దాని ఆధారంగా మీరు కేంద్రం విధించినటువంటి సుప్రీంకోర్టు క్యాప్ను తీసేసి తమిళనాడు తరాలో 69% ఎక్కడికి ఉందో దానికన్నా పై ఎచ్చు మాకు శాతం రిజర్వేషన్ కావాలని అడుగుతున్నటువంటి సందర్భం ఇవ్వాల. కేంద్రం నోరిప్పట్లే. కుంటిసార్లు చెప్తా ఉన్నాడు బండి సంజయ్ గారు. బీసీ బిడ్డగా నీకు పార్లమెంటు స్థానంలో అవకాశం ఇచ్చారు కరీంనగర్ ప్రజలు. ఈటల రాజేందర్కి ఇచ్చారు, అరవింద్ గారికి ఇచ్చారు. ఏం చేస్తా ఉన్నారు మీరు బీసీల కొరకు? కేంద్రంలో బీసీ బిడ్డ అని చెప్పుకునే మోడీ గారు ప్రధానమంత్రిని మనకు జరుగుతున్న లాభం ఏమిటి? ఒక్కసారి నిలదీయాల్సిన అవసరం ఉన్నది. కుంటి సాకులు చెప్తా ఉన్నారు మైనార్టీలు ఉన్నారని. గుజరాత్లో మైనార్టీకి రిజర్వేషన్ లేదా? మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 40 లక్ష్మణ్తో పాటు 40 పెద్ద లీడర్లు ఉన్నారు, బీసీ లీడర్లు. ప్రధానమంత్రి గారు వెళ్ళండి, ఒప్పించండి, మమ్మల్ని తీసుకెళ్ళండి. మేము ముఖ్యమంత్రి కానీ నేను కానీ మాకున్నటువంటి కాంగ్రెస్ సభ్యులు కానీ అవసరం అనుకున్నప్పుడు ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాము. బీసీల విషయంలో బెట్టు చేసేది లేదు. ఎవరి దగ్గరికైనా పోవడానికి సిద్ధం. రిజర్వేషన్ కావాలి మాకు. ఎవరు నొప్పించడానికి, ఎవరు మెప్పించడానికి, ఎవరు గద పట్టుకోవడానికి సిద్ధమనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి సమయం తీసుకోండి, మేమంతా వస్తాం, ప్రధానమంత్రికి విరుద్దాం, ఒప్పించుకునే ప్రయత్నం చేద్దామనే మాట కూడా ఇస్తున్నారు మనవి చేస్తా ఉన్నాం. అది చేయరు, చౌకబారు విమర్శలు చేస్తారు. మీరు చేయలే, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, మేము చేస్తున్నాం. ఇవాళ జ్యోతిబా పూలే యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 10 ఏళ్ళు చేయలే. మా కవిత కానీ మా సోదరి మీరు ఎవరు కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్నే నిన్న మార్నింగ్ ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు రేపు నిర్ణయం తీసుకుందామనే మాట చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను, జ్యోతిబా పూలే రేపు జయంతి, మన విగ్రహానికి పూలాలు మర్చుకునే కాదు, వారి స్టాచ్యూ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు నా ముందే డిప్యూటీ సీఎంతో మాట్లాడి రేపు సైట్ చూద్దామనే మాట చెప్పడం జరిగింది. అందుకే వల్ల ఎక్కడ ఇక్కడ కాదు, ఢిల్లీలో యమునా నదిలో యమునా పక్కన ఎట్లయితే ఉన్నాయో ఇలా మనకంతా కూడా పెద్దల విగ్రహాలు అంతా నెక్లెస్ రోడ్ దగ్గరే ఉన్నాయి.
ఇందిరాగాంధీ విగ్రహం ఉంది, పివి నరసింహారావు గారి విగ్రహం ఉంది, జయపాల్ రెడ్డి గారి విగ్రహం ఉంది, పివి గారి సమాధి ఉంది. అక్కడే ఆ ఇంపార్టెంట్ ప్లేస్లోనే జ్యోతిబా ఫూలే విగ్రహమే కాదు, ఒక మెమోరియల్ కట్టడానికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మేమందరం వెళ్ళి ఒక నిర్ణయం చేయడం జరిగింది. చిన్నపాటి విగ్రహం కాదు, దాదాపు 3.5-4 ఎకరాల్లో ఈ దేశం గుర్తుంచుకున్న విధంగా విగ్రహ రూపకల్పన చేయాల్సిందిగా వాళ్ళ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇలా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి స్థలం మాత్రమే చూసినాం. ఎన్నికల కోడ్ అయిపోగానే పనులు ప్రారంభమవుతాయి. వచ్చే సంవత్సరం వేల సంఖ్యలో జనం పోగు చేసుకుని జ్యోతిబా ఫూలే జయంతి, నెక్లెస్ రోడ్లోని జయంతి ఆయన విగ్రహం వద్ద జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మాటల ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీ, చేతల ప్రభుత్వం చూపిస్తా ఉన్నాం. ఇట్స్ అ పీపుల్స్ గవర్నమెంట్, ప్రజల ప్రభుత్వం అని నిరూపిస్తా ఉన్నాం. ఉచిత వయస్సు మహిళల నుంచి మొదలుకొని వాళ్ళు ఇచ్చే సన్న బియ్యం వరకు ప్రజల ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతా ఉంది. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కుల సర్వే జరపగలిగినాం. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా లొంగకుండా కుల సర్వే జరిపినాం. 56% బీసీలు చెప్పగలిగినాం. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా 42% రిజర్వేషన్. ఓన్లీ లోకల్ బాడీలో అన్నారు చాలా మంది. లోకల్ బాడీ కాదు, విద్యా ఉపాధిలో కూడా కావాలని నేను కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని 2 బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్నాం. మన పొన్నం ప్రభాకర్, మేము బీసీ నాయకులు సురేఖర్ అందరం కూడా వెల్ఫేర్ మినిస్టర్ వీరేందర్ కలిసినాం. చెప్పినాం మీరు సుప్రీంకోర్టు సీలింగ్ అయితే 50% ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ ఇచ్చినప్పుడే తొలగిపోయింది, మాకెందుకు అడ్డంకి అనే మాట అడిగినాం. ప్రభుత్వ పరంగా డాక్యుమెంట్ పంపండి, పరిశీలిస్తామనే మాట కూడా వీరేంద్ర కుమార్ గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, చాలా ఏళ్ళు మన అనగదొక్కి అగ్రవర్ణాలు రాజ్యం చేశాయి. ఇలా మనం తెలికల వారం చదువుకున్నాం. జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే వెళ్ళిపోతూ వారి స్ఫూర్తితో చదువుకుంటా ఉన్నాం. బీసీల్లో ఇలా తెలివైన వారు ఉన్నారు, తెలివితో ఆలోచిస్తూ ఉన్నారు. మా వాటా ఏదైనా అడుగుతూ ఉన్నారు. ఆ వాటా తీసుకోవాల్సిన సమయం ఉందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏ అత్యున్నత స్థానం ఈ రాష్ట్రంలో కావాలంటది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది భవిష్యత్తులో అనే మాట చేసి తీర్చుకుంటామనే మాట కూడా చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు మనకి. అనునిత్యం బీసీల గురించి తప్పిస్తా ఉన్నారు. నిన్న సిడబ్ల్యూ సమావేశంలో, ఏఎస్సీ సమావేశంలో మీటింగ్ అంతా కూడా తెలంగాణలో జరిగిన రిజర్వేషన్ మీదే జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడిన 80% మాటలు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కుల సర్వే మీద మాట్లాడడం జరిగిందంటే ఇది ఆషామాషి కాదు. ఏఐసిసి సమావేశాలంతా కూడా తెలంగాణలో మనం తీసుకున్న రిజర్వేషన్ బిల్లు మీదే జరిగింది. ఇది దేశానికి ఒక స్ఫూర్తినిచ్చిన వాళ్ళ తెలంగాణ యావత్ దేశానికి ఒక దిక్సూచిగా మారింది. వాళ్ళ రిజర్వేషన్ విధానంలో తెలంగాణలో అమలు చేస్తున్నటువంటిది 42% రిజర్వేషన్ కానీ కుల సర్వే కానీ యావత్ దేశంలో జరగాలని రాహుల్ గాంధీ గారు కోరుకుంటా ఉన్నారు. ఆ దశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అన్నిటికి కూడా స్ఫూర్తి జ్యోతిబా ఫూలే గారు. నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మా అందరికి కూడా చిత్తశుద్ధి ఉంది. జ్యోతిబా ఫూలే ఆశయాల్ని, వారి కన్న కలల్ని సాకారం చేయడానికి ఎక్కడ కూడా వెనుకోడి చేసేది ఉండదు. ముందుకు పోదాం. జ్యోతిబా కళల్ని ఫలాలుగా మార్చుకునే దాంట్లో అందరం కూడా నడిపించి ముందుకు పోదాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానికోసం కట్టుబడి ఉంది. జ్యోతిబా ఫూలే విగ్రహం వచ్చే సంవత్సరం నాటికి ఆవిష్కరించుకొని ఇలాంటి మీటింగ్లు అక్కడ పెట్టుకునే దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ప్రజాభవన్కి పేరు పెట్టుకున్నాం. సావిత్రిబాయి ఫూలేని ఆదరిస్తా ఉన్నాం. అంతిమంలో ఒక మాట, బీసీలమైన మనం చదువు మీద శ్రద్ధ పెట్టాలి. చదువు ఉంటేనే ప్రపంచం. మిత్రులారా, చదువుకున్న జీవితం కలర్ టీవీ లాంటిది, చదువుకోకుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ లాంటి జీవితం. చదువుకోవాలి, చదివియాలి పిల్లల్ని. చదువు ఉంటేనే భవిష్యత్ అనే మాట మీరందరూ కూడా బయట చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంతమందిని పిలిచి జ్యోతిబా ఫూలే జయంత్యుత్సవాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి సందర్భంలో నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిని అభినందిస్తూ, వచ్చే రోజులు మనవి మిత్రమా.
బీసీలే వచ్చే రోజులనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చెయ్యెత్తాలి, నోరున్న ప్రతి ఒక్కరు నోరెత్తాలి. జై భీమ్, జై జ్యోతిరావు పూలే, జై సావిత్రిబాయి పూలే. ఈ రోజు ఇక్కడ మనం విగ్రహాలు పెట్టుకుంటున్నామంటే అది మన అదృష్టం. భూమి పుట్టిన తర్వాత భూమికి ఎంత ఓపిక ఉందో అంత ఓపిక ఉన్న మహాతల్లి ఎవరైనా ఉన్నారంటే అది సావిత్రిబాయి పూలే. భూమిని తొక్కిన, గుద్దిన, ఉమ్మిన, గడ్డపారదీసి కుచ్చిన ఓపిక సావదు. అంతే సావిత్రిబాయి పూలే కూడా అంతే. ఆమెకి ఓపిక, ధైర్యము ఎవరు నేర్పిండ్రు? జ్యోతిరావు పూలే. వాళ్ళిద్దరు లేకపోతే మనం ఇక్కడ ఉండం. మనకు చదువు ఉండదు, ఉనికి కూడా ఉండదు. ఎందుకంటే భారతదేశాన్ని దొంగలు దోచుకున్నారు, దొంగల దళాలు దోచుకున్నారు. రాజులందరూ బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్లే, దొరలు భూస్వాములందరూ బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్లే, నిజాం ఏజెంట్లే. వాళ్ళందరినీ ఎదిరించిన మనం అంటే తెలంగాణ శౌర్యం, ప్రతాపం, త్యాగం అది ఒక్కసారి వచ్చింది కాదు, ఆ వాళ్ళ స్ఫూర్తితో వచ్చింది. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కూర్చుంటే చార్మినార్ ఎత్తుంటారు, నిల్చుంటే కుతుబ్ మినార్ ఎత్తుంటారు. మామూలు కాదు అది. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద కట్టడం 5000 ఏళ్ల క్రితం వచ్చింది. అది గాజా పిరమిడ్, ఈజిప్ట్. అది బుద్ధుడు గాజా పిరమిడు 240 అడుగులు ఎత్తున్నది కుతుబ్ మినార్, 186 అడుగులు ఎత్తున్నది చార్మినార్. వీళ్ళిద్దరు చార్మినార్, కుతుబ్ మినార్. అంతెత్తు ఎవరు లేరు. మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరిని ఎందుకు స్మరించాలంటే గుజరాతీలో ఒక పద్యం ఉంది. మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్లు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. వాళ్ళని తలుచుకుంటే వచ్చే కన్నీళ్లు ఆత్మను శుద్ధి చేస్తాయి. మామూలు వాళ్ళు ఎటువంటి సత్యశోధక సమాజ్ కదా. సత్యం చాలా కష్టమైంది, సత్యం అందుకోలేము. సత్యం దొరకదు మనకు. కావాలంటే సత్యం పట్టుకోవాలంటే దాని శత్రువుల నుంచి విడదీయాలి. ఎట్లా? ఎవరెవరు శత్రువులు? అబద్ధం, అది మోసం. తర్వాత అసత్యం, అది అమాయకత్వం, చిన్నపిల్లలు చెప్పేది. అర్ధసత్యం రెండింటికంటే ప్రమాదకరమైంది. వక్రీకరణ ఒక శత్రువు. అతి తెలివి, సాఫిస్ట్రీ అంటారు, అతి తెలివి. అన్నిటికంటే పెద్ద శత్రువు ఏంటంటే వాస్తవం. వాస్తవం అనేది సత్యానికి పెద్ద శత్రువు. వాస్తవం వేరే, సత్యం వేరే. యూ హావ్ టు సెపరేట్ ట్రూత్ ఫ్రమ్ ఇట్స్ ఎనిమీస్, పర్టికులర్లీ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రూత్. ఫ్యాక్ట్ అంటే ఏంది? సైకిల్ తొక్కుతుండు, కాళ్ళు ఆడుతున్నాయా? ఆడుతున్నాయి. పెడలు తిరుగుతుందా? తిరుగుతుంది. చైన్ తిరుగుతుందా? తిరుగుతుంది. చక్రం తిరుగుతుందా? తిరుగుతుంది. దమ్ము తీస్తున్నాడు. చెమట కక్కుతున్నాడు. కానీ వాడు స్టాండ్ మీద సైకిల్ పెట్టి తొక్కుతున్నాడు. ముందుకు పోతే అది సైకిల్ తొక్కడం ఫ్యాక్ట్ కానీ ట్రూత్ కాదు. అందుకనే వాళ్ళు సత్యశోధక సమాజ్ పెట్టి అన్నింటినీ సపరేట్ చేసి సత్యం ఇదని మనకు చూపించారు. సత్యం ఏంటంటే మొట్టమొదటి వాళ్ళు చెప్పింది మనందరికీ, ఇంతకుముందు ప్రసన్న హరికృష్ణ చెప్పినట్టు మనందరికి చదువు రావాలి, విద్యా సాధికారత, ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ వస్తే ఆయన చెప్పినట్టు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే ఆర్థిక సాధికారత వస్తుంది. అది వస్తే సామాజిక సాధికారత, గౌరవం వస్తుంది. ఆ తర్వాత రాజకీయ అధికారం వస్తుంది. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది రాజ్యాంగ అధికారం కూడా కావాలి. రాజ్యాధికారం ఒకటి వస్తే సరిపోదు. కాన్స్టిట్యూషనల్ పవర్, జడ్జిలందరూ మనమే ఉండాలి, అధికారులందరూ మనమే ఉండాలి. కాన్స్టిట్యూషన్ 4 పిల్లర్స్ ఉన్నాయి కదా. 75 ఏళ్ళు అమలైనయా? జస్టిస్ అందరికి వచ్చిందా? రాలేదు. ఈక్వాలిటీ అందరు సమానమా? కాదు. స్వేచ్ఛ వచ్చిందా? లిబర్టీ వచ్చిందా? లేదు. ఫ్రెటర్నిటీ, సోదరభావం వచ్చిందా? లేదు. 75 ఏళ్ళ రాజ్యాంగ లక్ష్యాలు ఒక్కడికి నెరవేరలేదు. నెరవేరాలంటే వాళ్ళని తలుచుకొని అందరికీ విద్య రావాలి, అందరికీ ఉపాధి కలగాలి, అందరికీ సామాజిక హోదా ఉండాలి, అందరికీ రాజకీయ కాంక్ష ఉండాలి. రాజ్యాధికారం వచ్చిన తర్వాత రాజ్యాంగాధికారం కూడా తెచ్చుకోవాలి. దానికోసం మనం అడుగులేయాలి. మన శ్రీశైలం మన లాంటి వాళ్ళు పూనుకుంటే కష్టమైన పని కాదు. మనం చేయగలుగుతాం. ఇది మనం ఒకటే విషయం చెప్తున్నాం మీకు. ఇక్కడ మనం మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావాలి. తెలంగాణ వచ్చినాక మనం అనుకున్న తెలంగాణ రాలేదు. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ ప్రజా తెలంగాణ రాలేదు. మళ్ళా దొంగలే రాజ్యంలో ఉన్నారు కదా. ఒక్క నాగర్ కర్నూలు మా పర్వతాలు ఉన్నాడు. వాళ్ళు దోపిడి దొంగల వల్ల
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద మునుగుతున్న వాళ్ళ ప్రజలందరూ ఈ దొంగలు లాక్కొని పోయినరు. 100 మంది చచ్చిపోయినరు, అందులో 83 మంది కురుమలే. ఏమెంత అన్యాయం ఇది! దొంగల రాజ్యమే ఉంది కదా, డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. వాట్ వీ హావ్ ఇన్ ఇండియా ఈజ్ క్లెప్టోక్రసీ. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. దొంగల రాజ్యం ఉంది, జనతంత్రం కాదు, చోరతంత్రం. అందుకని మనం అందరినీ చైతన్యం, ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. ప్రజలందరి మధ్యన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరి మధ్యన మనము సంఘీభావం సృష్టించాలి. ఎవరికి ఆపద వచ్చినా మనం పోవాలి. సంఘీభావం పునాది ఉండాలి సమాజానికి, లేకపోతే లాభం లేదు. ఇప్పుడు వాళ్ళని తలుచుకోవాల్సింది, చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళని తలుచుకొని ప్రజలందరికీ విద్య కలిగిద్దాం, ప్రజలందరికీ చైతన్యం కలిగిద్దాం. అందుకని మిత్రులారా, మనం చేయవలసింది, మనకి ఏ రాజకీయ పార్టీ లేదు, ఏ రాజకీయ పార్టీని నమ్మం. అగ్రకులాల నాయకత్వంలో రాజకీయ పార్టీని అస్సలు నమ్మొద్దు. ఈ ఫిలిం నగర్లో మళ్ళీ మనం ఒకసారి శ్రీశైలం గారికి చెప్తున్నా, మనం చైతన్యం రావాలంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే సినిమా తీయాలి. సినిమా తీయాలి కదా, తీయాలి. మనం నిర్మిద్దాం, క్రౌడ్ ఫండింగ్ ద్వారానే చేద్దాం. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి సినిమాలు తీసి చేద్దాము. ఒక్క పైసా నేను తీసుకొని ప్రభుత్వం ఇచ్చేది. మళ్ళీ అన్ని సినిమాలు దేశభక్తి సినిమాలు తీద్దాం. వాళ్ళు దొంగల సినిమాలు వద్దు మనకు. దానికోసమని ఇక్కడి నుంచి ఉద్యమం చేద్దాము, నడుం బిగిద్దాము, పోరాటాలు చేద్దాము, సినిమాల ద్వారా చైతన్యం ఇద్దాము, కళాకారులను ముందు పెట్టుకుందాం. వాళ్ళందరూ మన కోసం పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళా చెప్తాం చివరిగా, వాళ్ళు అక్కడ సినిమాలే. జై మహాత్మా పూలే. నమస్కారం. వేదికపై ఉన్న పాషం యాదగిరి అన్నగారు, ఎక్స్ఎమ్మెల్యే శ్రీరాములు అన్నగారు, అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసి చాలా దగ్గరలో 10,000 ఓట్లతోటి ఓడిపోయిందన్న తమ్ముడు ప్రొఫెసర్ హరికృష్ణ గారు, అదేవిధంగా 5,000 ఓట్లతోటి దగ్గరకు వచ్చి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు, అదేవిధంగా నరసింగ్ రావు గారు, వేదికపై ఉన్న అతిరథ మహారాజులు సంజయ్ నాయక్ గారు, అదేవిధంగా వెంకటేష్ చవాన్ గారు. నేను 2 విషయాలు మీ దగ్గర క్లుప్తంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తా. మనం జయంతి రోజు జయంతి రోజు లేకుంటే వర్ధంతి రోజే మహానుభావులను యాద్ చేసుకుంటాం. కానీ ప్రతిరోజు ఈ 70 సంవత్సరాలు అయింది, ప్రతిరోజు ఇప్పుడు మహానుభావులను యాద్ చేసుకోవాలి. ఎందుకంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది, జై బాపు, జై సంవిధాన్, జై భీమ్. నేనేమంటున్నా అంటే జై జ్యోతిరావు పూలే, జై సంవిధాన్, జై భీమ్. అంటే రాజ్యాంగానికి, మరి చదువు తల్లికి, ఆ రోజు జ్యోతిరావు పూలే మిసెస్ సావిత్రిబాయి గారికి, ఇవాళ మహిళలు ఏదైతే చదువుకున్నారో ఆ మహిళలకు చదువుకునే హక్కు, స్వాతంత్ర్యం కల్పించిన ఆ సావిత్రిబాయికి మహిళలంతా రుణపడి ఉండాలి. ఇవాళ కలెక్టర్ కానివ్వండి, గ్రూప్ 1 ఆఫీసర్ కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, ఆ రోజు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి లేకపోతే, ఆ రోజు సావిత్రిబాయి చదువులు చెప్పడానికి వెళ్తే అగ్రవర్ణాల వారు ఎంత హీనంగా ఏ విధంగా చూసిరో అది మన అందరికీ ఇప్పటికీ గిట్ట యాదుకుంది. కానీ నేను చూస్తున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి. ఇది 50 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇది స్లోగన్కే పరిమితమైన, కానీ ఓటు వేసేటప్పుడు ఆ బాక్సులో
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలంటే ఆ బాక్స్లో మనం చూపెడితే ఆ రోజే మనకి ఇది ఉంటుంది. ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలకు కట్టుబడి ఉండి ఆ పార్టీ గెలుపు గురించి పనిచేస్తూ ఉంటాం. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రాజ్యాధికారం రావాలంటే 140 కోట్ల భారతదేశ జనాభాలో దాదాపు 70-80 కోట్ల బీసీ జనాభా ఉంది. ఏదో ఒక పార్టీకి అంకితమయ్యి మనం ఇది చేస్తున్నాం. 42% వర్ధంతి కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ వాళ్ళ జీవిత చరిత్రను భావి తరాలకు తెలియజేయడంలో కానీ పూర్తిగా మన ప్రభుత్వాలు నాయకులు విస్మరించారనే చెప్పాలి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒక్కటే కోరుకుంటున్నాను. భారతదేశంలో ఒక సంఘ సంస్కర్తగా ముఖ్యంగా మహిళా అభ్యుదయం కోసము, పేదల అభివృద్ధి కోసము, వెనుకబడని తరగతుల అభివృద్ధి కోసము అనేక రకాలుగా పాటుపడి తన జీవితాన్ని త్యాగం చేసిన సావిత్రిబాయి పూలే గారికి, అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి దంపతులకు భారత ప్రభుత్వము భారత రత్నతో సత్కరించాలని చెప్పి ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇదే విషయమై గత జనవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఆనాడు డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని నేరుగా కలిసి విన్నవించడం జరిగింది. ఈ అంశం పైన దేశం మొత్తం కూడా చర్చించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వము, మహారాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే జ్యోతిరావు పూలే గారి దంపతులకు భారత రత్న ఇవ్వాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదే తరహాలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, రాజకీయాలకు అతీతంగా జ్యోతిరావు పూలే గారి దంపతులకు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదే విధంగా జ్యోతిరావు పూలే గారి దంపతుల యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు బీసీలను ఉద్ధరిస్తాము, బీసీలను అభివృద్ధి చేస్తాము, బీసీల కోసమే మా పార్టీలు పుట్టాయి, బీసీలే మాకు వెన్నెముక అని చెప్పుకునే పార్టీలు, నాయకులు బీసీలను రాజకీయాల కోసము, ఓట్ల కోసము ఉపయోగించుకుంటున్నారు తప్ప స్వతంత్ర భారతదేశంలో గత 75 సంవత్సరాల్లో నిజంగా బీసీల అభివృద్ధి కోసము ఏ పార్టీ, ఏ నాయకుడు పాటు పడలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, బీసీలలో చైతన్యం వచ్చింది, మార్పు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీసీలందరూ కూడా ఐక్యతతో ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఒక బలమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ మనలో ఉన్న విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు చిన్న శ్రీశైలం యాదవన్న గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, అదేవిధంగా పెద్దలు పూజ్యులు స్వర్గీయ జ్యోతిరావు పూలే గారి 199వ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ ఐక్యవేదిక బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన రామచందర్ యాదవ్ గారు, బీసీ నాయకులు, వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున క్షమించాలి, అందరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరికీ ఈరోజు బాపు జ్యోతిరావు పూలే గారి జన్మదిన వేడుకలు యావత్ భారతదేశంలో రాష్ట్ర నలుమూలల్లో కూడా ఎంతో ఘనంగా కన్నుల పండుగగా జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడే మేము సిరిసేన అన్న గారు ముఖ్యమంత్రి గారితో పాటు అంబర్పేట అన్ని వీధి అక్కడ కూడా జ్యోతిరావు పూలే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి రావడం పిసిసి అధ్యక్షులు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా మన సంవిధానం రాసినటువంటి బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఎలాగైతే ఆ మహానీయుడు రాజ్యాంగాన్ని రచించిండు, ఆ నాయకుడికే గురువు అయినటువంటి జ్యోతిరావు పూలే గారు ఈరోజు యావత్ భారతదేశంలో ప్రజలు నలుమూల గ్రామంలో కూడా చదువు నోచుకొని నిన్నటి వారికి చదువు నేర్పించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు, వారి భార్య సావిత్రి వారి పూలే గారు. ఈరోజు మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిస్కా జిత్నా ఆబాదీ ఉస్కా ఉత్నా హిస్సేదారీ అన్న నినాదాన్ని మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి వాళ్ళ అన్యాయాలన్నీ వీధి తిరిగి ఎండనక వాననక అందరి యొక్క సమస్యని ఈరోజు ఆయన నినాదం ఎత్తుకోవడం జరిగింది. దానికి యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కుల జనగణన చేయడం జరిగింది. దానికే అదే అంతటా ఆగకుండా అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని రిజర్వేషన్ కూడా పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో జరగలేదు, మన రాష్ట్రంలో జరిగింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి గుజరాత్లో కాంగ్రెస్ అజివేషన్ జరిగింది. ఆ యొక్క కుంభమేళలో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ తెలంగాణని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణలో కులగణన జరిగింది, వీరు కూడా యావత్ భారతదేశం. కాబట్టి నేను ఈ వేదికపై నేను ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. క్రైస్తవ సోదరుల మిషనరీస్ యొక్క ప్రాపర్టీస్ ముందు మన బీసీ సోదరులకు ఏమేమైతే అభివృద్ధి చెందుతారో విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవలు ఏమేమి అవసరమో తీర్చమని 6 నెలలు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ టైం ఇచ్చింది. ఆలోచించుకోమని తెలియజేస్తూ ఉన్నాను. దానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి అలాగే పెద్దలందరికీ కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో 2 పార్టీలను గడగడ నాటించినటువంటి మా అన్న రామచంద్రన్న ఈ యొక్క వేదికపై ఉన్నారు. ఆయన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా కాక అంజన్ కుమార్ గారికి, శ్రీశైలం యాదవ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన బీసీ సోదరులు, స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదరుమణులకు, బీసీ సోదరుమణులకు అందరికీ కూడా, ఖైరతాబాద్ ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో శుభదినం. పెద్దలు చెప్పినట్టు మనకు మార్గదర్శనం చేసి మనల్ని బాగుండాలి ఎంతో పోరాటం చేసిన మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడానికి మనకి ఎన్నో ఆటంకాలు వచ్చినా కానీ ఒక మన శ్రీశైలం అన్నగారు నిలబడి ఇక్కడ ఈ స్టాచ్యూలు పెట్టించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు ఒక సమాజం బాగా ఉండాలంటే ఉట్టి మగవారి పెత్తనమే కాదు, దాంట్లో సగమైన ఆడవాళ్ళు కూడా భాగస్వామ్యం ఉండాలా, వాళ్ళు బాగుంటేనే సమాజం అంతా బాగుంటుందనే ఉద్దేశంతో మనకు ఆలోచన రాకముందే వితంతులు కూడా పెళ్లి చేసుకోవాలా, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దనే ఒక ఉద్దేశంతో అప్పుడు ఎన్నో సోషల్ రిఫార్మ్స్ తెచ్చి మహిళలకు పెద్దపీట వేసి తన భార్యని పక్కకు పెట్టుకొని మిగిలిన మహిళలకు అందరూ కూడా తన ద్వారా విద్య అనే జ్యోతిని వెలిగించి ఈ సమాజంలో మన హక్కుల కోసం మనం పోరాడుకునే స్థాయికి తీసుకొచ్చినందుకు ఆ మహనీయునికి మనం ఇవ్వాల్సిన ఘన నివాళి ఏంటంటే వాళ్ళు చూపించిన బాటలో మనం అందరం నడవాలా, వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకొని వెళ్ళిన రోజే మనమందరం కూడా వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించినట్టు. ఈరోజు మీరు చూస్తున్నారు
ఫిలిం నగర్లో 18 బస్తీలు పెట్టిన పీజేఆర్ గారు ప్రతి ఒక్క వర్గాన్ని ఎలాగైతే ఆయన ఉన్న రోజులు ఎంబడ పెట్టుకొని నడిచారో, ఎంతమంది ఎస్సీలకు ఎంతమంది బీసీలకు రిజర్వేషన్ లేకపోయినా ఆయన వెంట ఉండాలని వాళ్ళందరికీ కూడా అండదండగా ఒక సోదరుడుగా ఎలా నడిపించారో మీరందరూ కూడా. క్రితం పుట్టిండు అమ్మ. ఇక్కడ బల్లెకు పోయిన తల్లులు ఎంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు? బల్లెకు పోయిన స్కూల్కు పోయిన వాళ్ళు సార్ చేతులు లేపుర్రి, లేపారు. అమ్మ నువ్వు స్కూల్కి పోయినావా? మీరందరూ బడికి పోవడానికి కారణమా తల్లి. అంతకుముందు స్త్రీలకు చదువుకునే హక్కు లేదు. 190 సంవత్సరాల క్రితం మనం బయలుపోయే హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు. బాపనోళ్ళు మాత్రమే చదువుకునేటోళ్ళు ఆ రోజులల్లా. బాపనోళ్ళు తప్ప బీసీ కులాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బాపనోళ్ళ స్త్రీలు కూడా, రెడ్డోళ్ళ స్త్రీలు కూడా చదువుకునే హక్కు లేదు. మా విజయమ్మ కూడా చదువుకునే హక్కు లేదు ఆ కాలంలో. నువ్వు చదువుకున్నావంటే మీరంతా బడికి పోయినంటే కారణం మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ తల్లి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే కూడా చదువు రాదు. తను పెళ్లి చేసుకున్నాక తన భార్యకు చదువు నేర్పి జ్ఞానం వస్తే, చదువు వస్తేనే జ్ఞానం వస్తుంది, సమాజం తెలుస్తుందని కొట్లాడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన పుట్టినరోజు ఆయన ఆ రోజు తన భార్యకు చదువు నెప్పకుంటే, ఆయన మనందరికి చదువు కావాలని కొట్లాడకుంటే ఇవాళ ఈ జూబ్లీ హిల్స్ లో ఫిలిం నగర్ క్లబ్ పక్కన ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగేది కాదు. ఇంతమంది వచ్చి కూర్చునేవాళ్ళం కాదు. గొర్రెలకు రోగం ఎట్లా వస్తుందో ఆ రోగాన్ని ఎట్లా కనిపెట్టాలో తెలుసు మనకు. కానీ చదువు మాత్రం రావద్దన్నారు. చదువు బాపనోళ్ళు తప్ప ఎవరు చదువుకోవద్దన్నారు. రాజ్యాన్ని క్షత్రియులు తప్ప ఎవరు పాలించొద్దన్నారు. నేనంటా ఉన్నాను, అంజన్ కుమార్ అన్న ఎంపీ అయ్యిండు. మనకు ఎట్లా అయ్యిండు? భారత రాజ్యాంగం తీసుకురాబట్టట్టు అయ్యిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు గురువు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో మనుషులంతా సమానం అని చెప్పిండు. ఇవాళ అందరు సమానంగా ఉన్నావా? ఈ ఫిలిం నగర్ లో ఎంతమంది సినిమా హీరోలు యాదవులు ఉన్నారు, ఎంతమంది సినిమా హీరోలు బీసీలు ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్లు బీసీలు ఉన్నారు, ఎంతమంది ప్రొడ్యూసర్లు బీసీలు ఉన్నారు. ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేనంటున్నా, ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పుట్టిన కాడ నుంచి ఒక్క బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి ఉందా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలేకు మనం గుర్తు చేసుకోవడం అంటే రాజ్యంలో మన వాటాను గుర్తు చేసుకోవడం, దేశంలో మన వాటాను గుర్తు చేసుకోవడం. ఇవాళ మనం ఎంతమంది ఉన్నదో జనాభా లెక్కలు తీయడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు వస్తలేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం అదే ఖరీదాబాద్ సారీ టెక్నికల్ గా ఖరీదాబాద్ లో ఉన్నవా? బీసీ బిడ్డ దాని నాగితే 3 సార్లు ఎమ్మెల్యే అయింది. ఇక్కడ బీసీలతో సపోర్ట్ పెట్టారు. అందుకనే ఇక్కడ అన్న చెప్తుండు ఇది ఖరీదాబాద్ కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుందట. నిజంగా ఖరీదాబాద్ కాన్స్టిట్యున్సీకి మా అన్న దానం నాగేంద్ర అన్న 3 సార్లు ఎమ్మెల్యే అయిండు. గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఆయనకు. ఇది నేనేమంటున్నా అంటే ఇట్లా రాష్ట్రం అంతా ఇవాళ జనాభా ప్రకారం 50% ఉన్నటువంటి మనం 50% వాటా తీసుకోవడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రులు కావడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి జరపడం అంటే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం, మిమ్మల్ని సిద్ధం చేయడం కోసం మాలో కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మహేష్ అన్న ఈడికి వచ్చి మీ అందరికీ అండగా నిలబడడం కోసం, ఒక ధైర్యం ఇవ్వడం కోసం మేమంతా వచ్చినాం. అందుకనే మిత్రులారా, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనల్ని ఆచరణలో మన పిల్లలకు నేర్పించాలని చెప్పి కోరుకుంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి అన్నకు మరొకసారి జై భీములు, జై పూలే తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. జై పూలే, జై పూలే, జై బీసీ. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. మొదటగా ఈ అద్భుతమైనటువంటి సమావేశానికి, సభకు నాంది పలికినటువంటి ఫూలే విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ఈ సభా వేదికకు సంబంధించినటువంటి అధ్యక్షులు,
మా బాబాయ్ శ్రీ చిన్న శ్రీశైలం యాదవ్ గారికి, వారి కుమారుడు నా సోదరుడు నవీన్ యాదవ్ గారికి, మా అన్న తెలంగాణ సమాజం లోపల మార్పు కోసం పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మా పాషం యాదగిరి అన్నకి, స్థానిక కార్పొరేటర్ జూబ్లీ హిల్స్ వెంకటేష్ అన్నకి, ఈ వేదిక పైన ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ, నా ముందు కూర్చున్నటువంటి సోదర సోదరీమణులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా a very good afternoon to everyone. సో సమయ భావం ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడను. ఒకే ఒక మాటతో స్టార్ట్ చేసి 2 నిమిషాల లోపల నా ఈ చిన్ని ప్రసంగాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తా. 100 పూలు వికసించని, 100 ఆలోచనలు సంఘర్షించని ఒక అద్భుతమైనటువంటి ఉద్యమానికి పురుడు పోసుకొని అన్నటువంటి మావో భావజాలం ఏదైతే ఉందో దానికన్నా 100 సంవత్సరాల ముందే ఈ భారతదేశం లోపల సామాజిక న్యాయ ఉద్యమాలకు నాంది పలికినటువంటి ఒక గొప్ప వీరుడు, శూరుడు, బహుజన అగ్గి బరాట శ్రీ జ్యోతిరావు ఫూలే. మరి వారి విగ్రహాన్ని ఈ రోజు మనం ఈ జూబ్లీ హిల్స్ వేదికగా, ఈ ఫిలిం నగర్ వేదికగా ఆవిష్కరించబోతుండడం అనేది అందరికీ ఆనందదాయకం. అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో మనం ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితి. మరి ఇంతకు ముందు మా సోదరులు రాములు నాయక్ గారు మాట్లాడారు ఒక మాట. సామాజిక న్యాయం అనగానే, ఈ దేశం లోపల భారత రాజ్యాంగం అనగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గుర్తుకొస్తా ఉంటారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువుగా పిలవబడినటువంటి గొప్ప వ్యక్తి మన ఫూలే గారు. ఏ కాంటెక్స్ట్ లోపల గురువుగా పిలవడం జరిగింది అంటే, భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకోవడం జరిగింది అంటే ఫూలే గారి దగ్గర నుంచి. సమానత్వాన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకోవడం జరిగింది అంటే ఫూలే గారి దగ్గర నుంచి. మరి ఇలాంటి భావజాలం గతం నుంచి ప్రస్తుతం వరకు నరనరాన కనకనాన భారతదేశం లోపల ఉన్నటువంటి ఈ బీసీ కమ్యూనిటీస్ లోపల పెనెట్రేట్ చేయడం కోసం, ఇంజెక్ట్ చేయడం కోసం గతం నుంచి ప్రస్తుతం వరకు తన భావజాలాన్ని విస్తరించడం లోపల చాలా కీలక భూమిక పోషించడం జరిగింది. మరి ఈ భావజాలం తెలియని బీసీలకు, ఇంతకు ముందు మా మిత్రులు చెప్పారు, బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, బ్రిలియంట్ క్లాసెస్. మరి ఈ బ్రిలియంట్ క్లాసెస్ బ్రిలియంట్ గా ఉండాలి అంటే తప్పనిసరిగా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి 3 అంశాల లోపల సాధికారతను సాధించాలి. 3 అంశాలు. ఆ 3 అంశాలు ఏంటి అంటే ట్రిపుల్ ఈ. ఒకటి ఎడ్యుకేషన్, విద్య లోపల మనం అత్యున్నతమైనటువంటి ప్రతిభా పాఠవాలను కనబర్చాలి. విద్య లోపల మనం సాధికారత సాధించాలి. దట్ ఈస్ వాట్ ద ఎడ్యుకేషన్. రెండవ ఈ ఎంప్లాయ్మెంట్. బీసీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, బ్రిలియంట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తమ కాళ్ళ పైన సాధికారత సాధించాలి. ఇండస్ట్రియలైజేషన్ లోపల భాగం కావాలి, బిజినెస్ లోపల ముందుకు వెళ్ళాలి. మరి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం లోపల మన బ్రిలియంట్ క్లాసెస్ ఈ సమాజం లోపల ముందు వరుస లోపల నిలబడాలి. మరి మూడవ ఈ ఎలక్షన్స్ లోపల విజయాలు సాధించాలి. బికాస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చాలా వేదికల పైన స్పష్టంగా మాట్లాడినటువంటి నేపథ్యం ఉన్నది. దట్ ఈస్ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పేసి అన్నా. అంటే సమాజం లోపల సంపూర్ణమైనటువంటి పరివర్తన జరగాలి అంటే అది రాజకీయ నేతృత్వంతోనే, రాజకీయ అంశంతోనే అది సాధ్యపడుతుంది. కాబట్టి పొలిటికల్ పవర్ బీసీ కమ్యూనిటీస్ లోపల, బ్రిలియంట్ క్లాసెస్ లోపల ఉండాలి అని చెప్పేసి గతంలోనే భారత రాజ్యాంగ రూపశిల్పి చెప్పినటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి మిత్రుడికి నా వైపు నుంచి ఒకటి మాట్లాడుతున్నాను. ఈ ట్రిపుల్ ఈ లోపల, భవిష్యత్ రాజకీయం లోపల, భవిష్యత్ విద్యారంగం లోపల, భవిష్యత్ ఉపాధి లోపల ఈ బ్రిలియంట్ క్లాసెస్ ముందు వరుస లోపల నిలబడితేనే భారతదేశం లోపల, భవిష్యత్తు లోపల బీసీ ఉద్యమాలు కంప్లీట్ గా వేళ్ళుని కొనిపోవడం లోపల ఏ మాత్రం సందేహం లేదు.
ఈ బీసీ ఉద్యమాలు తప్పనిసరిగా గ్రామ గ్రామాన పల్లె పల్లెన వీటిని వ్యాప్తి చేయడం లోపల అందరూ కూడా ముందుకు రావాలి, అందరూ కూడా ముందు నిలబడాలి, కలబడాలి, కొట్లాడాలి. భవిష్యత్తు లోపల మొత్తం రాజకీయం అంతా కూడా మన చేతుల లోపల ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ సభా వేదికను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొకసారి జై భీమ్, జై ఫూలే, జై బీసీ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఈ సభ తరపున మీ పడే కష్టం కూడా పిల్లలకు రావద్దంటే మీ పిల్లలందరినీ బాగా చదివించండి. ఇంకో మిత్రుడు ట్రిపుల్ ఈ అనే ఒక కాన్సెప్ట్ చేశాడు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎలక్షన్స్. ఈ 3 రంగాల్లో కూడా మనం అందరం కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి అందరూ పులే గారి ఆశయాల కోరికే మన రేవంత్ అన్న, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 42% రిజర్వేషన్ తీసుకురావాలనే ప్రతిపాదన పెడుతూ బీసీల యొక్క సమానత్వం, విద్య, ఉపాధి కోసం కృషి. మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి సందర్భంగా ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ లోపల దంపతులకు సంబంధించిన జ్యోతిరావు ఫూలే అండ్ సావిత్రిబాయి ఫూలేలకు సంబంధించిన విగ్రహావిష్కరణ సభ జరుగుతుంది. మరి దీనిలో భాగంగా ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమాజానికి నా వైపు నుంచి ఒకే మాట, ఒకే విజ్ఞప్తి మీ అందరికీ చేయదలుచుకున్నా. మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఈ భారతదేశం లోపల సామాజిక ఉద్యమాలకు నాంది పలికినటువంటి ఒక గొప్ప వ్యక్తి. సమాజ సమానత్వం కోసం, సమాజం లోపల విద్యాభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం ట్రిపుల్ ఈ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే మనం ప్రస్తుత సమాజం లోపల మాట్లాడుకుంటున్నామో, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎలక్షన్స్ లోపల కంటెస్ట్ చేయడం, ఈ ట్రిపుల్ ఈ అనేది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం బీసీ సమాజానికి దగ్గర కావాలి, యాక్సెస్గా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే బీసీ సమాజాలు అన్ని రంగాల లోపల ముందుకు వెళ్తాయి, అన్ని రంగాల లోపల సాధికారతను సాధిస్తాయని చెప్పేసి వారు ఎప్పుడో చెప్పినటువంటి మాటను మన బీసీ వర్గాలందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మొత్తం భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని రకాల ప్లాట్ఫామ్స్ లోపల, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని రకాల ప్లాట్ఫామ్స్ లోపల బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని ఈ సమాజాన్ని మీరందరూ కూడా ప్రోత్సహించి ప్రేరేపితం చేసి అన్ని రంగాల లోపల అభివృద్ధి చెందించాలని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ వ్యక్తిని నా వైపు నుంచి నేను కోరుతా ఉన్నాను. సో ఇక్కడ ప్రజలందరికీ కూడా మరొకసారి జ్యోతిబా ఫూలే జయంతి ఉత్సవానికి సంబంధించినటువంటి శుభాకాంక్షలు నా వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు, మహిళలకు చదువు అనేది నిషేధించబడ్డ రోజు, స్త్రీలకు కూడా చదువు చెప్పాలని చెప్పి తన సొంత భార్యకు చదువు నేర్పించి ఆ రోజున్న వ్యవస్థకు వ్యతిరేకంగా 200 సంవత్సరాల క్రితమే కొట్లాడి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన చదువు సకల సామాజిక వర్గాలకు సమానంగా పంచాలనే పోరాటం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఇవాళ ఆయన జయంతి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 2-3 ఎకరాల స్థలంలో పెద్ద ఎత్తున విగ్రహం పెట్టి ఆయనను గౌరవించాలని నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అందుకనే జ్యోతిరావు పూలేను భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది.